హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా మిల్ మేకర్తో ఒక్కసారి పలావ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి, లంచ్ బాక్స్కి, డిన్నర్కి, దేనికైనా సరే చాలా బాగా కుదురుతుంది. చాలా ఈజీగా కూడా చేసుకునేచ్చు. ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి ఒక హాఫ్ అంతా వాటర్ అనేది వేసుకున్నాను. హాఫ్ బౌల్ అంతా వాటర్ వేసుకొని 1/4 టేబుల్ స్పూన్ అంత పసుపు, కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని మిల్ మేకర్ అనేది 2 కప్ల మెజర్మెంట్ కప్ల 2 కప్ అనేది తీసుకోవాలి. ఇంతేనేమీ లేదండి, మనకి ఎంత ఇష్టమైతే అంత వేసుకునొచ్చు. దీన్ని బాగా కలుపుకునే స్పూన్లో ఒక 5 మినిట్స్ అనేది మనం సైడ్ పెట్టుకునేద్దాము. ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని దాంట్లో వెల్లుల్లి అనేది ఒక గడ్డ వస్తుంది కదండి, ఫుల్ పెద్దదైతే ఒకటి తీసుకున్నాను. తక్కువ వలిసేసి కొద్దిగా అల్లం వేసుకొని, పచ్చిమిర్చి అనేది ఒక 5 to 6 వేసుకొని, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాని వేసుకుని దీన్ని కచ్చపచ్చగా మనం పేస్ట్ అనేది చేసుకోవాలి. జాస్తి నుండిగా ఏం అవసరం లేదు. ఇలా ఉంటే చాలు. దీన్ని సైడ్కి పెట్టుకునేసి ఇంకొక బౌల్ గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పులో ఒక 3 కప్స్ అంతా నేను బియ్యం అనేది వేసుకుంటున్నాను. రైస్ అనేది మనము సోనా మసూరన్న వేసుకునొచ్చు, మనకి ఇంట్లో యావది ఉంటే అది వేసుకునొచ్చు. నేను 3 కప్ అయితే వేసుకుంటున్నాను. దీన్ని నీట్గా కడిగి పెట్టుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ అనేది మనం నానబెట్టుకోవాల్సి వస్తుంది. మనము కడిగి నానపెట్టుకుంటే చాలండి. మన కుక్కర్ స్టవ్ పైన పెట్టుకునేటప్పుడు కడిగి నానపెట్టుకుంటే మనకు సరిపోతుంది. దీన్ని సైడ్కి పెట్టుకునేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఒక 7 to 8 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అనేది వేసుకుంటాను. దీనికి హోల్ గరం మసాలా అనేది కూడా వేసుకుంటానండి. మనం మామూలు పలావ్కి, బిర్యానీకి ఏమేమి వేస్తామో అవంతా వేసుకొని 2 ఉల్లిపాయలు అనేది తీసుకొని, ఉల్లిపాయల క్వాంటిటీ కొద్దిగా చాలానే ఉన్నాయండి, చాలా బాగుంటుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై కొద్దిగా కలర్ చేంజ్ అయినాక మనం మిక్సీకి వేసుకుంటాం కదా మసాలా అనేది, అది కూడా వేసుకొని బాగా అది పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా దీన్ని పచ్చి వాసన పోయే వరకు మనం అల్లము, పచ్చిమిర్చి అంతా వేయింటాం కదండి. అది కొద్దిగా మొగ్గాక నేను టమోటో అనేది ఒక 3 అనేది తీసుకున్నానండి. అది చూసుకొని మీకు పులుపుకి ఎంత కావాలని చూసుకొని వేసుకోండి. నేను 3 టమోటో అనేది పెద్ద సైజు అనేది 3 అనేది వేసుకొని అది కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు, మొగ్గే వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది మనకి పెయిన్ అని వస్తుంది కదా, అందువరకు మనము బాగా ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ అంతా చిల్లీ పౌడరు, 1 టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడరు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అంతా చికెన్ మసాలా వస్తుంది కదండి, అది కూడా వేసుకుంటాను. మనకి టేస్ట్కి ఎంత కావాలో అంత కల్లుప్పు అనేది వేసుకొని బాగా దీన్ని కలుపుకొని వెళ్ళండి. 1 నిమిషం పాటు బాగా దీన్ని కలుపుకునేసి ఇందులోకి మనం మిల్ మేకర్ అనేది నానపెట్టుకోండి కదా, అది వేసుకొని బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలా. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇదంతా మనం చేసుకోవాలా. అప్పుడే మనకు నీట్గా కుక్ అవుతుంది. మిల్ మేకర్ వేసుకున్నాక నీట్గా అంతా కలుపుకునేసి దీనికి మనం 3 కప్ అంతా మనము రైస్ అనేది వేసుకున్నాం కదా, దీనికి 6 అనేది వేసుకున్నాను. వాటర్ అనేది 1 కప్ అంతా ఒక గిన్నె రైస్కి 2 కప్స్ అంత వాటర్ అనేది వేసుకుంటాను. 6 కప్ అంత వాటర్ వేసుకొని బాగా నిమిషం పాటు బాగా ఇది మరగాలండి. అప్పుడు మనం మరిగినాక మనం నానపెట్టుకుంటాం కదా రైస్ అనేది, అప్పుడు వేసుకుంటే మనకి రైస్ అనేది చాలా బాగా కుక్ అవుతుందండి. బాగా ఇదంతా మరిగినాక నేను రైస్ అనేది వేసుకుంటాను. ఈ టైంలో మీకు ఏమైనా ఉప్పు అనేది తక్కువ ఉన్నాయి, కారం ఏమైనా తక్కువగా ఉన్నాయి కూడా ఇప్పుడు వేసుకునొచ్చండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలానే బాగుంటుంది మిల్ మేకర్ పలావ్ అనేది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ డిన్నర్కి, లంచ్కి, మనకి ఏమైనా కానీ అకేషన్స్కి చాలానే టేస్టీగా ఉండే మిల్ మేకర్ పలావ్ అయితే రెడీ అవుతుంది. కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుని 1 విజిల్ వస్తే చాలండి. ఒక విజిల్ మనకి చాలు. ఒక విజిల్ వచ్చినాక ఒక 5 మినిట్స్ విడిసి నేను కుక్కర్ లిడ్ అనేది ఓపెన్ చేస్తాను. చూడండి ఎంత బాగా మనకి మిల్ మేకర్ పలావ్ అనేది రెడీ అయింది. చాలానే బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకి రైస్ కూడా చూడండి ఎంత బాగుంది అనేసి, టేస్ట్ కూడా చాలానే బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికి మనకి రైతా వేసుకుంటే చాలానే బాగుంటుంది. బరీగా ఎట్లయినా కూడా తినొచ్చండి, చాలానే టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కొద్దిగా ఇష్టమైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.